హాయ్ అండి. ఇవాళ నేను మొసరిపప్పు ములంకాడ మొసరిపప్పు చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది ములంకాడ మొసరిపప్పు, పెసరపప్పు, మొసరిపప్పు, కందిపప్పు, మొసరిపప్పు చాలా చూపించాను. మొసరిపప్పు చూడండి, ఇక కడిగేసి పెట్టేసాను. ఒకప్పుడు మొసరిపప్పు ఉడుకుతున్నది. ములంకాడ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు 3 ములంకాడలు వేసాను. గట్టిగా ఉంటుంది పప్పు, చాలా టేస్టీగా ఉంటుంది. తొందరగా చేసుకుని పప్పు ఇది నిమిషంలో అయిపోతుంది. పప్పు చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఇది కరివేపాకు ఇందులో వేసాను. ఇది తొందరగా ఉడుకుతుంది కూడాను ఈ పప్పు. ఇక చూడండి, వేసి కలిపేసాను. ఇప్పుడు 3 ములంకాళ్ళు కోసి ఉంచాను. పప్పులో చాలా రుచిగా ఉంటుంది. మనం కుక్కర్లో వేసి ఉడికించేవనుకోండి ములంకాళ్ళు మెత్తగా అయిపోతాయి. ఇలా ఉడికించేవనుకొని చక్కగా తినడానికి బాగుంటాయి, రుచి కూడా ఉంటుంది. అందుకు ఎప్పుడైనా ఇలా వేయాలి, మరిగేటప్పుడు ఉడికించేటప్పుడే వేసేసుకోవాలి. మొసరిపప్పు కదా, వెంటనే అయిపోతుంది, ఉడికిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇది పెట్టాను కదా, ఇది ఉడికిపోతుంది ఇలాగా. ఇప్పుడు ఇందులో ఒక్క చుక్క నూనె చుక్క వేద్దాం, తొందరగా ఉడుకుతుంది అన్నమాట. నేను కందిపప్పు, పెసరపప్పు, మొసరిపప్పు, కందిపప్పు, మొసరిపప్పు అలా చాలా చూపించాను. ఇదేమో ఒక చుక్క పసుపు వేసాను. ఇప్పుడు కలిపిస్తే ఇది ఉడికిపోతుంది, చూపిస్తాను మీకు. చాలా టేస్టీ ములంకాడ మొసరిపప్పు, అంటే ములంకాడ ఎర్ర కందిపప్పు, చాలా రుచిగా ఉంటుంది. నార్త్లో ఎక్కువ వండుతారండి ఇది. వాళ్ళు రొట్టెలో, అన్నంలో ఎక్కువ తింటారు. ఇవి నిత్యం తింటారు పప్పు. మనం కందిపప్పు ఎలా తింటామో వాళ్ళు ఈ పప్పు తింటారు. చూడండి, తొందరగా ఇప్పుడు ఉడికిపోతుంది, చూపిస్తాను. ములంకాళ్ళు ఎక్కువగా ఉంది, అందుకే ములంకాడ పప్పు ఉడికొస్తుంది ఇప్పుడు వెంటనే. చూసారా, తొందరగా ఉడికే పప్పు. పెసరపప్పు ఎలా ఉడుకుతుందో అలాగే మొసరిపప్పు కూడా. చూడండి, అందరూ చూసి లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, మర్చిపోకుండా. చూడండి, మరుగుతున్నది కదా, ఇక ఉడికిపోయింది. ములంకాళ్ళు కూడా చాలా రుచిగా ఉంటాయి పప్పుతో. మనం అన్నంలో తింటూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు సీజన్ కదా, ములంకాళ్ళు చాలా బాగుంటాయి. అదో రకం తీపి ఉంటుంది. చూడండి, దగ్గరగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు చూపిస్తాను. ఇందులో సరిపడా ఉప్పు, ఇప్పుడు సరిపడా ఉప్పు వేస్తాను. ఎర్ర ఉప్పు, అదే పసుపు ఉప్పు, సందే లవణం, ఆ ఉప్పు ఎక్కువ వాడతాను. ధనియాల పొడి, జీలకర్ర అన్నీ వేచి పొడి కొట్టి ఉంచుతాను పప్పులోకి, వాటిలోకి. నేను ధనియాలు, మిరియాలు, జీలకర్ర అవన్నీ పొడులు కూడా పెట్టాను నేను. ఆ పొడి వేస్తాను పప్పులో, వాటిలో, కూరల్లో. చాలా రుచిగా ఉంటుంది. నేను అన్నిట్లో ఈ పొడి వేస్తాను. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొంచెం శొంఠి అవన్నీ వేచి పొడి కొట్టి ఉంచుతాను. చాలా రుచిగా ఉంటుంది పప్పులోకి. చూపించాను ముందు కూడా పొడి. ఇక అయిపోయి వచ్చింది కదా, ఇప్పుడు ఒక చుక్క నూనె వేసి చూపిస్తాను. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పప్పు వేచిస్తాను. అయిపోయింది పప్పు. అందరూ చూడండి, చెయ్యండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అందరూ చేయండి మర్చిపోకుండా. చూశారు కదా, కొంచెం ఇంగువ వేస్తే గుమ్మ వాసన వచ్చేస్తుంది.
భలే ఉంటుందండి. చూడండి, చెయ్యండి, సబ్స్క్రైబ్ మిర్చి. ఇప్పుడు కొంచెం కరివేపాకు. బస్ పోపు అయిపోయింది. చాలా టేస్టీ పోపు. పప్పులోకి వేస్తే గుమ్ 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 వాసన వస్తుంది మంచిగా. పోపే అందం. పప్పులోకైనా పచ్చడికైనా. పోపు లేనిదే ఏం బాగుండదు. పచ్చడి, పులుసు, పప్పు. చూడండి, పక్కన అన్నం పెట్టాను. అన్నంకి ముందు పప్పు అయిపోయింది. అంత తొందరగా ఉడుకుతుంది మొసలిపప్పు. చూసారు కదా. చూడండి, చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. టేస్టీ పప్పులో కొంచెం నెయ్యి వేసుకుని తింటే భలే ఉంటుందండి. ఇందులో దీంతో గోంగూర పచ్చడి, తీపావకాయ, ఆవకాయ చూపించాను కదా, తీపావకాయ, ఇలాంటి వాటిలో ఇవి నంచుకోవాలి ఈ పప్పుతోటి. ఈ రెండు పచ్చడి, ఆ తీపావకాయను గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది పప్పుతో నంచుకోవడానికి. చూసారు కదా, పప్పు మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు పోపు వేసేద్దాం. మరీ అందం వస్తుంది పప్పుకి. చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం. టేస్టీ ములంకాడ పప్పు ములంకాడ. అందుకే ములంకాడలు ఎక్కువ వేసాం. ఇవి శుభ్రంగా మరిగి అందులోకి ఈ రుచి ఆ రుచి అన్నీ వెళ్ళి చాలా రుచిగా ఉంటుంది పప్పు. ఎర్ర కందిపప్పు భలే టేస్ట్ ఉంటుంది. అది మామూలు కందిపప్పు కంట ఎర్ర కందిపప్పు బాగుంటుంది. మనం రొట్టెల్లోకి తినొచ్చు, అన్నంలోకి తినవచ్చు ఈ పప్పు. చూడండి, చెయ్యండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోకండి అందరూను. చూడండి, మరుగుతున్నది. టేస్టీ పప్పు, ములంకాడ పప్పు.